నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్. విలేజ్ బిగ్ బాస్ సీజన్ 8 కు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు వచ్చే హౌస్ మేట్ నెంబర్ 1 అతని గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అతను ఎడిటింగ్ లో తోపు. మీరు కూడా చూస్తే తెలుస్తుంది అతని గురించి మా స్టైల్లో ఏది ధైర్యం చూడండి. హాయ్ దోస్తులు, నేను తెలుసు కదా నాకు బిగ్ బాస్లో ఛాన్స్ వచ్చింది. మీరు నన్ను ఇన్స్టాలో ఎలాగైతే లైకులు చేస్తారో అలాగే బిగ్ బాస్లో ఓట్లేసి నన్ను ముందుకు తీసుకెళ్ళండి, ఓకేనా? మీతో పాటు మీ ఇంట్లో కూడా ఓట్లు వేయిర్రి, ఓకేనా? ఈసారి కప్పు మనదే. ఓట్లు వేసినాక ముఖ్యమంత్రి మర్చిపోతాడేమో తెలియదు కానీ నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోను. నన్ను గెలిపేయండి, గెలిచిన తర్వాత పక్కా దావత్ చేసుకుందాం, ఓకేనా? వెల్కమ్ రాక్ స్టార్. సో రాక్ స్టార్, నీ గురించి మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పు. ఈ ఛాన్స్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు బిగ్ బాస్ చాలా థ్యాంక్ యూ. ఈసారి కప్పు మనదే. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. హౌస్లోకి వెళ్ళు. ఈసారి కప్పు మనదే. అబ్బా, ఎవరు రాలేరు, ఫస్ట్ నేనే. ఈసారి కప్పు మనదే. అవి చూస్తే చాలా బాగుంది. ఒకసారి మొత్తం హౌస్ అంతా తిరిగేస్తా. అవును, కానీ నెక్స్ట్ వచ్చేటోళ్ళు మరి ఆడవాళ్ళు వస్తారో మగవాళ్ళు వస్తారో తెలియదు. చూద్దాం ఎవరు వస్తారో. అందరు వచ్చినాక ఎంత రచ్చ రచ్చ ఉంటుందో చూడాలా. ఎవరు వస్తేంది, ఇక మనమే గెలాలి ఈసారి. కప్పు మనదే. హౌస్ మేట్ నెంబర్ 2 ఇతని డైలాగ్ ఒక సంచలనం. ఇతని మాటలే వేరు. ఇతని గురించి ఒక మా స్టైల్లో ఏది ఇష్టం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకీ. నాకు 3 ఎకరాల భూమి ఉంది. నేను ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయం చూసుకుంటున్నా. అనుకోకుండా బిగ్ బాస్ ఛాయిస్ వచ్చింది. మిమ్మల్ని నమ్ముకుని బిగ్ బాస్కి వెళ్తున్నాను. దయచేసి నన్ను గెలిపించండి. వెల్కమ్ వెంకటేష్. అన్నా, నేను నీకు పెద్ద ఫ్యాన్. కప్పు నీవే రేసం తీసుకో. వెంకటేష్, నీ గురించి మా ప్రేక్షకులకు ఏమైనా చెప్పండి. నాకు 3 బిఘాల పొలం ఉంది. నేను ఇంటి వద్ద నుండి వ్యవసాయం చేసుకుంటా. నేను అనుకోకుండా బిగ్ బాస్లో ఛాయిస్ వచ్చింది, అందుకే ఇక్కడ రావడం జరిగింది. ఓకే ఓకే వెంకటేష్, నువ్వు వ్యవసాయం చేసి వచ్చావు కదా, ఇక్కడ చాలా రకాల ఆటలు ఉంటాయి. నువ్వు అందరినీ మెప్పించాలా. చూడగా మీరే నా పర్ఫార్మెన్స్. ఓకే, అదే బిగ్ బాస్ రోజు వెళ్ళు. ఓకే, మళ్ళీ ఒకసారి ఆస్వాదించండి. కప్పు నీదేపో. ఎవరో వస్తున్నట్లున్నారు బిగ్ బాస్ హౌస్లోకి. హాయ్. హాయ్ బ్రో, ఏం పేరు? వెంకటేష్. నీ పేరు? నా పేరు రాక్ స్టార్. ఓకే ఓకే. ఇల్లైతే జోరుదారు ఉంది. చాలా బాగుంది. ఇల్లు విలేజ్ బిగ్ బాస్ హౌస్ కదా, చాలా బాగుంది. ఇంకెవరు రాలేరా? ఇంకా ఎవరు రాలేవు. ఇప్పుడైతే ఫస్ట్ నేను వచ్చిన, సెకండ్ నువ్వే వచ్చినావు. ఇంకెంత మంది వస్తారో తెలియదు, చూద్దాం. వేటెన్సీ కూర్చో మరి. ఓకే, రిసీవ్ చేసుకున్నాం. హౌస్ మేట్ నెంబర్ 3 ఇప్పుడు వచ్చే వ్యక్తి స్టెప్పులు వేస్తే బండి ఆపి మరీ చూస్తారు. అతని గురించి మా చిన్న ఏవి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజిమామ. నాకు బిగ్ బాస్ లో అనుకోకుండా ఛాయిస్ వచ్చింది. మీరు నన్ను ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. ఫ్రెండ్స్ డ్యాన్స్ బాగా చేస్తాను. ఖాళీ టైంలో దావతులు చేసుకుంటాను. నాకు తాటికల్లు ఈతకల్లు అంటే బాగా ఇష్టము. మీరు నన్ను గెలిపిస్తారనే ఉద్దేశంతో లోపలికి వెళ్తున్నాను. వెల్కమ్ టు అంజిమామ.
అంజీ మామ నీ గురించి మా ప్రేక్షకులకి ఏమన్నా చెప్పు. నాకు బిగ్ బాస్ లో ఛాయిస్ వస్తా అనుకోలేను. నేను రీల్స్ డ్యాన్స్ చేసేవాడిని. ఓకే ఓకే నాకు బిగ్ బాస్ సెలెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్. హౌస్ లోకి వెళ్ళి ఈసారి కప్పు మనదే. ఇంకెవరు వస్తున్నట్టున్నారు? అవునవును సపోర్ట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్, ఏం పేరు? అంజీ మామ. అంజీ మామ, మీది? రాక్ స్టార్ వెంకటేష్. ఇంకా మామ చెప్పాలా? ఇదేనా రావడం బిగ్ బాస్ హౌస్ లోకి? బాగానే ఉంది, మంచిగా చాలా బాగుంది హౌస్. వాటర్ మంచిగా. అవునవును చూసినావా? కూర్చో మామ, కూర్చొని మాట్లాడుకుందాం. అంజీ మామ, మరి ఇంటి దగ్గర నువ్వేం చేస్తుంటివి? నేను రీల్స్ డ్యాన్స్ చేస్తాను. అవును, ఇంతకుముందు చూసినా నీ వీడియోలు. నువ్వు మామ నువ్వేం చేస్తుంటివి? వ్యవసాయం చేస్తుంది మామ. నువ్వేం చేస్తావు మామ మరి? నేను యూట్యూబ్ లో వీడియోలు చేస్తా మామ, అట్లాగే రీల్స్ కూడా చేస్తుంటే ఇన్స్టాగ్రామ్ లో. చూసిన బాగానే ఉంటాయి. ఓ థ్యాంక్ యూ మామ. అవు మామ, రీల్స్ బాగా చేస్తావు కానీ కామెంట్ పెడితే రిప్లై లేవు. మామ మనము ఇన్స్టాలో ఫేమస్ కదా, చాలా మంది పెడతారు, ఎవరో అని తెలియదు కదా. ఈసారి మాత్రం పక్కా ఇస్తే, ఎందుకంటే ఈసారి మనం దోస్తులమైనాం కదా బిగ్ బాస్ సభలో వచ్చి. ఈసారి మాత్రం కంపల్సరీ రిప్లై ఇస్తా. చూద్దామా మరి హౌస్ చేసుకుంటావు మరి? చూసేద్దాం. సరే మామ, మరి ఒకసారి బిగ్ బాస్ హౌస్ చూద్దామా? చూసేద్దాం పరి. మామ పల్లెటూరులో బిగ్ బాస్ అంటే ఇట్లా వెరైటీ ఉన్నది కదా. అవునవును, అన్ని చెట్లు, పాత బిల్డింగ్లు. బిగ్ బాస్ భలే ఇచ్చిండు దీంట్లో వస్తున్నాయి. సూపర్ ఉన్నాయి. వాటర్ మామ గిటువా, మా ఇటు వాటర్ ఉన్నట్టు కొడుతుంది. వాటర్ ఉన్నాయి, మన ఇంట్లోనే స్నానం చేసి. బిగ్ బాస్ బయటనే పెట్టినట్లున్నాడు మరి. ఇది అంత అదేంది హౌస్, బకెట్ ఇవన్నీ. చూడు మామ, నీళ్ళు బాగున్నాయి చూడు. బాగానే ఉన్నాయి, ఫుల్ మంచిగా నిండా మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ నీళ్ళు మంచిగా బయట బాగుంది కదా. హౌస్ మేట్ నెంబర్ 4 అయినా ఎక్కువ చదువుకోలేదు, అయినా ఆయన సొంత టాలెంట్ తోటి ఇంతవరకు వచ్చి బిగ్ బాస్ ని మెప్పించి మన హౌస్ లోకి వచ్చాడు. అతని గురించి చిన్న ఏవి. నా పేరు హరీష్. నేను చదువుకునేవైనా చదవలేదు, అనుకోకుండా బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. మీ మీద నమ్మకంతో బిగ్ బాస్ లకు పోతున్నా, ఓటేసి గెలిపియండి. హరీష్ నువ్వు చెప్పిన మా ప్రేక్షకులకు చెప్తా. నేను బిగ్ బాస్ లకు వచ్చిన తర్వాత మా గల్లీ వాళ్ళు అస్సలకే ఇంకా నమ్మతలేరు అస్సలకి. ఓకే ఓకే ఇంకా నేను ఏందో చూపెడతా. ఓకే ఓకే హరీష్, ఆల్ ద బెస్ట్. హౌస్ లోకి వెళ్దా. హాయ్ బ్రో. హాయ్ బ్రో, వీడియోలు మంచిగా చేస్తున్నావు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అట్లనే మంచిగా ఉంటాయి. థ్యాంక్ యూ, తప్పకుండా చేస్తా అట్లనే. హాయ్ బ్రో, ఎక్కడ మీది? మాది ఆర్మూర్. కూర్చో. కూర్చో. ప్రస్తుతానికి మన నలుగురేమే వచ్చినాం. మన నలుగురమే వచ్చు కదా అజ్మెట్లా. మామ ఇంతకు పేరు చెప్పలేవు నువ్వు? నా పేరు హరీష్. హరీషా? మామ ఇట్లా మాట్లాడుకుందా. మామ ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేనా మామ, ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నా, యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నా. ఇక అదే పని నాకు. ఇక మొన్న మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వలేదు మామ. నాకు ఫ్యాన్స్ బాగా మంది ఉన్నారు కదా, మస్తు మంది ఇస్తారు అట్లనే. ఎవరికైనా ఇవ్వాలా చెప్పు. ఇప్పటి నుంచి మనం దోస్తులు అయినాం కదా, కంపల్సరీ నీకు రిప్లై పెడతాను నేను, సరేనా? మరి బిగ్ బాస్ అయితే అదే అది ఉన్నది. అవును మామ, ఇప్పుడు బిగ్ బాస్ ఇటు మనం వచ్చేసినాం కదా. ఇవ్వాలంటే ఇంట్రొడక్షన్ అయిపోయింది. రేపటి నుంచి కంపల్సరీ టాస్కులు చాలా అవుతాయి, సరేనా? మన ఇద్దరం ఒక టీం ఉందాము, ఓకేనా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినట్లు చూసిన వాళ్ళు ఫ్రెండ్స్ అయిన మనం కూడా ఒకటి ఉందాము. మన ఇద్దరు ఒక్కరికి రావాలా, సరేనా? ఓకే ఓకే. మీ భీమ్ అలా ఇంకా వేరే మరి భీమ్ లోకలే మామ. సరే కానీ మన ఇద్దరు వాళ్ళని ఒకరికి వెళ్ళడా? సరే సరే మామ, కానీ వాళ్ళిద్దరు పక్కకు ఎట్లా మాట్లాడుకుంటారు. చూస్తున్నా. ఈసారి కప్పు నీకన్నా రావాలా లేకపోతే నాకన్నా రావాలా? సరే, వాళ్ళిద్దరికి మాత్రం పోనీయద్దు. సరే ఓకే. ఇంతటితో హౌస్ మేట్స్ రావడం పూర్తయింది. మీ ఇంటితో పాటు మా ఇంటి మీద ఒక కన్నేసి ఉంచండి, మా హౌస్ మేట్ మీద కూడా కన్నేసి ఉంచండి. అందరికీ ఓట్లేసి గెలిపించండి. ఓకే బాయ్, గుడ్ నైట్. హాయ్ గాయ్స్, నా పేరు శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ ఎక్స్పెరిమెంట్.
లైక్ చేయని వారు లైక్ చేయండి, ఎవరైనా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి.